ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ కు మరిన్ని హంగులు అద్దుతామని అంటున్నారు. ఇదే సమయంలో ఫిరాయింపుల అంశంపై కూడా యుద్ధం నడుస్తోంది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో పర్యటించిన సీఎం రేవంత్ 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఘన్పూర్లో 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజ్తో పాటు దేవాదుల ఎత్తిపోతల పథకం, ఫేజ్ 2 పనులకు నిధులు విడుదల చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎయిర్పోర్టును తానే సాధించానంటున్నారు సీఎం రేవంత్. కడియం కావ్య గారిని గెలిపించండి, మీ వరంగల్కు ఎయిర్పోర్టు తీసుకొస్తానని ఆ రోజు మాట చెప్పిన ఈనాడు ఈ వరంగల్ ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిలబడ్డా. హైదరాబాద్కు పోటీగా వరంగల్ను తయారు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ఓరుగల్లులో ఏమేం పనులు చేయబోతున్నారు, ఎంత ఖర్చవుతుందనేది వివరించారు. వరంగల్ నగరానికి 6,500 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాదు నగరంతో పోటీ పడే విధంగా వరంగల్ అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ టూర్ నేపథ్యంలో ఫిరాయింపుల అంశాన్ని లేవనెత్తుతోంది బీఆర్ఎస్. కడియం శ్రీహరితో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఇవాళ అందరికంటే ముందుగా పార్టీ ఫిరాయించింది కడియం శ్రీహరి. మరి మీరిద్దరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో అక్కడి నుంచి చెప్పాలా? కడియంలో రాజీనామా చేస్తావా లేదా ప్రజలకు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాల్సిందని డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ పిలుపు మేరకే కాంగ్రెస్ లోకి వెళ్లానంటున్నారు కడియం శ్రీహరి. నియోజకవర్గంలో 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగిందంటే అదే కారణమంటున్నారు. శ్రీ రేవంత్ రెడ్డి గారు, అన్న మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది, మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీ అనుభవం అవసరమంటే వారితో నాకున్న స్నేహం, వారితో నాకున్న సాన్నిహిత్యం, వారిపైన నాకున్న నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రేపు ఎల్లుండో జరిగే ఎన్నికలు వస్తాయని కాదు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంతో పాటు వరంగల్ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఈ పనులకు శ్రీకారం చుట్టామంటున్నారు సీఎం రేవంత్.